మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నుంచి సినిమా రిలీజ్ అయి ఏడాది దాటింది. ఆదికేశవ తర్వాత ఇంతవరకు కొత్త సినిమా ప్రకటించలేదు. ఉప్పెన తర్వాత వరుస ప్రభావలే వైష్ణవ్ని ఇలా ఇరకాటంలోకి నెట్టాయి. కొడితే హిట్ కంటెంట్తో నే రావాలనే కసి పట్టుదలతో ఏ కథని ఓ పట్టాన అంగీకరించలేదని తెలుస్తోంది. ఏడాదిన్నర కాలంలో చాలా కథలు విన్నాడు. ఏదీ నచ్చలేదంట. తనకున్న సోర్సెస్ ద్వారా కొంతమంది వచ్చి కథలు చెబితే నిర్మాతలు, దర్శకులు, నవతరం నిర్మాతలు నేరుగా ఆయన్ని అప్రోచ్ అయి చెప్పినవారు మరికొంతమంది. కానీ వాటిలో ఒక్క కథ కూడా వైష్ణవ్కి నచ్చలేదు. కొంతమంది కొత్త రచయితల్ని కూడా కలిసి మాట్లాడుట, వాళ్ల దగ్గర ఉన్న కథలు కూడా వినిపించగా పెదవి విరిచేశాడుట. అంటే ఈ లెక్కన వైష్ణవ్ తదుపరి సినిమా విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉన్నాడు అన్నది అద్దం పడుతుంది. ఇది బాగానే ఉంది, కానీ ఈ జాగ్రత్త భారీ గ్యాప్ని కూడా క్రియేట్ చేస్తుంది. గత 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో మార్కెట్ కూడా డౌన్ ఫాల్ అయింది. తాజాగా ఏర్పడుతోన్న గ్యాప్తో మార్కెట్పై మరింత ప్రభావాన్ని చూపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కొత్త ఏడాదైనా త్వరగా నిర్ణయం తీసుకుంటాడా లేదా అన్నది చూడాలి. బ్యాక్కొటేషన్ విరూపాక్ష బ్యాక్కొటేషన్ తర్వాత సాయి దుర్గ తేజ్ కూడా చాలా సమయం తీసుకుని బ్యాక్కొటేషన్ సంబరాల ఏటిగట్టు బ్యాక్కొటేషన్ చిత్రాన్ని ఓకే చేసిన సంగతి తెలిసిందే. బ్యాక్కొటేషన్ విరూపాక్ష బ్యాక్కొటేషన్ అతడిని 100 కోట్ల క్లబ్లో చేర్చిన చిత్రమైన నేపథ్యంలో సాయి తేజ్ ఆచితూచి వివరించాడు.